ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. లోపలికి రామ్మా, కూర్చుంది కానీ రా. వద్దండి, కూర్చునేంత కుదురుగా లేదండి నా మనసు. ఏమైందమ్మా? నా బిడ్డకి నేను జన్మనిస్తే మీరు జీవితాన్నిచ్చారు. మీ దగ్గర మొదలైన అక్షయ జీవితానికి మీరే ఓ పరిష్కారం చూపించాలి. ఏం చేయమంటావమ్మా? రేపు మీరు మా ఇంటికొచ్చి అక్షయ అవని కూతురని అందరి ముందు నిజం చెప్పేయండి. ఏమంటున్నావమ్మా? మీరు విన్నది కరెక్టే. నేనేం తొందరపడ్డం లేదు. 10 విధాలుగా ఆలోచించుకునే ఈ నిర్ణయం తీసుకున్నాను. దానివల్ల నీకు ప్రాణగండ ఉంది కదమ్మా. అన్నీ తెలిసి ఇలాంటి నిర్ణయం ఏంటమ్మా? నాకు ప్రాణగండం అని నా బిడ్డకు దినదిన గండం చూపిస్తున్నట్టుంది. నా బిడ్డ బాధను, కష్టాలను, కన్నీరుని నేనింక చూడలేను. సింహాసనం మీద ఉండవలసిన మహాజాతకురాలు ఇంకా అనాథలాగే జీవితం నడుతుంది. పూలదారిలో నడవాల్సిన ఘట్టమనేని వంశ వారసురాలు ఇంకా ముళ్ళదారిలో నడుస్తుంది. నా బిడ్డకి విముక్తి కావాలి నారాయణరావు గారు. అయినా నా వల్ల ఏం ఉపయోగం ఉందండి? నేనేం సాధించానండి? ప్రసాదం తయారు చేయగలిగినంత మాత్రాన పదవులకు మేలు చేసిన దాన్ని అవుతానా? రేపటి రోజున కరువు తాండవిస్తే నేనేం చేయలేను. నా బిడ్డ పొలాలకు వర్షంగా మారుతుంది. ఎవరికైనా ఆపదొస్తే ఆపద్ బాంధవ అవుతుంది. ఎవరికైనా జబ్బు చేస్తే ఔషధం అవుతుంది. మరో తరానికి మార్గదర్శి అవుతుంది. నాదే ఉందండి, సగం జీవితం అయిపోయిందాన్ని. నా బిడ్డకి ముక్కు పొడక అవసరం లేదు. నా అత్తల నీరాసనాలు కావాలి. అది నేను ఈ భూమి మీద నుంచి చూడకపోయినా పైలోకం నుంచి చూస్తుంటాను. అత్తయ్య లాంటి జాతకం అని కుటుంబంలో అందరికీ తెలిస్తే అందరూ మహారాణిలా చూసుకుంటారు. నా కూతురికి దక్కాల్సిన స్థానం, గౌరవం, మర్యాద అన్ని దక్కాలి. అప్పుడే నాకు తృప్తిగా ఉంటుంది. నేను బ్రతుకుండగా అవన్నీ చూడలేను. నేను పోయిన తర్వాత నా కూతురు అవన్నీ పొందాలి. అక్షయ నా బిడ్డని నేను చెప్తే వాళ్ళు నమ్మరు. అందుకే మీ సహాయం కోరుతున్నాను. దయచేసి నా బాధని అర్థం చేసుకోండి. మీకు చేతులెత్తి మొక్కుతున్నాను. నీ బిడ్డ గురించి నువ్వు ఆలోచిస్తున్నావు. నువ్వు నా బిడ్డ లాంటి దానివి కాబట్టి నేను నీ గురించి ఆలోచిస్తున్నాను. కానీ నువ్వు నా మాట వినేలా లేవు కాబట్టి రేపు నేనొచ్చి అక్షయ్ నీ కూతురేనని చెప్పేస్తానులేమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.